హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మన రామకృష్ణ. సో టుడే టాపిక్ వచ్చేసి మనం కేవీఎల్, కేసీఎల్ అనేది ఎలా డ్రా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే. సో ఇది కేవీఎల్, కేసీఎల్ సర్క్యూట్స్ మనకు ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అంటే డిపెండ్ అపాన్ అంటే ఈ వోల్ట్ మీటర్, అమ్మీటర్, రెసిస్టర్స్, ఓకే, డీసీ సోర్స్, ఓకే, డీసీ వోల్టేజ్ సోర్స్, రెసిస్టర్స్, ఓకే, అమ్మీటర్స్, ఓకే, ఇలా డిస్ప్లే అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఓకే. సో ఇలా క్రియేట్ చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఇదనేది టోటల్ సింబలిక్. సో ఫస్ట్ మనం రన్ చేసి చూద్దాం. సో మనకి ఎలా వాల్యూస్ అయినా చూద్దాం. ఓకే. ఇక్కడ మన 3 రెసిస్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ షంట్ రెసిస్టర్స్ 15 ఓమ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇది నార్మల్. సో ఫస్ట్ మనం ఏంటంటే ఒక కొత్త ఫైల్ తీసుకొని ఎలా డిజైన్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనకు ఇది నేను యూజ్ చేసే వర్షన్ అనేది మ్యాట్లాబ్ R225B. ఓకే. సో మనకున్న వాటిలో ఫస్ట్ రెసిస్టర్స్. సో రెసిస్టర్స్‌ని ఓకే. సో రెసిస్టర్స్ ఉన్నాయి. సో రెసిస్టర్స్‌ని మనకు ఎన్ని అవసరం, ఓకే, అన్ని కాప్ చేసుకోవాలి. ఓకే. సో మనకు ఈజీగా అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం చూద్దాం. ఓకే. నెక్స్ట్ మనకు డీసీ సోర్స్. ఓకే. డీసీ వోల్టేజ్ సోర్సా, కరెంట్ సోర్స్ అనేది సెలెక్ట్ చేయాలి. ఓకే. సో నేనేంటంటే వోల్టేజ్ సోర్స్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ సర్క్యూట్ అనేది, ఓకే. సో మనకేదుంది అనేది క్లోజ్ చేసేసినాం. నెక్స్ట్ మనకేంది వోల్ట్ మీటర్ కావాలి. సో వోల్ట్ మీటర్‌కి వోల్ట్ మీటర్‌కి వోల్టేజ్ సెన్సార్ అనేది ఉంది. ఓకే. ఇట్లా వోల్టేజ్ సెన్సార్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లొస్తుంది. ఈ వోల్టేజ్ సెన్సార్స్‌ని మనం ఏందంటే రొటేషన్స్ చేసుకుందాం. ఓకే. సో రొటేషన్స్ చేసుకొని సో మనకేందంటే దీనికి 3 పోర్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఇదేందంటే మనకు పీస్-5 మోడల్, మ్యాథమెటికల్ మోడల్ ఉంటుంది. సో దీనికేందంటే మనం సిములింక్ మోడల్‌గా కన్వర్షన్ చేయాలి. ఓకే. ఇది కనెక్షన్ 1, కనెక్షన్. సో దీన్నేందంటే మనం కాపీ చేసుకోవాలి. కాపీ అయినా చేసుకోవచ్చు. లేకుంటే ఇట్లా మనం కంట్రోల్ పట్టుకొని ఇట్లా కాపీ చేసినా కూడా కాపీ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం కాపీ చేస్తే ఇంకొకటి ఇట్లా కాపీ అవుతుంది. ఓకే. సో ఇది ఏంటంటే మనం చేయాలనుకున్నప్పుడు కొద్దిగా మనం ఇట్లా తోటని ఇట్లా క్లిక్ చేస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఉం? సో నార్మల్గా మనం ఎలా కనెక్ట్ చేస్తాం అనేది ఈ విధంగా చూడొచ్చు. ఓకే. ఇది 3 రెసిస్టర్స్ అనేది ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ 3 వోల్ట్ మీటర్స్ ఉన్నాయి. 3 వోల్ట్ మీటర్స్‌కి మనం రీడింగ్స్ రావాలి గదండీ! ఓకే. సో రీడింగ్స్ అంటే ఈ విధంగా మనకు ఉన్నాయి గదా! ఈ వోల్ట్ మీటర్స్ అని మనకు వోల్టేజ్ సెన్సర్స్. సో ఇలా రావాలంటే దీన్నేమనంటే మనం డిస్‌ప్లే అంటాం. ఓకే. సో ఇది చిన్నదుంది గదా! సో దీన్నేందంటే మనం పీఎస్ టు సిమ్‌లింక్ కన్వర్టర్ అంటాం. ఓకే. సో అది మనం యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఏందంటే ఈడ క్లిక్ జేసి పీఎస్, ఓకే, పీఎస్ సిమ్‌లింక్ కన్వర్టర్ అని క్లిక్ చేయాలి. సో ఇది ఇలా వస్తుంది. సో ఈ సింబల్‌ని మనం 3 కాపీ చేసుకుంటే సో మూడిటికి నెక్స్ట్ ఇట్లా వీటిని మనం మన సైజ్ తగ్గట్లు ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇది మ్యాట్లాబ్ వర్షన్ బట్టి మనకు ఇది ఈజీగా అనేది కన్వర్షన్ అవుతుంటుంది. ఓకే. ఇంకా యాడ్ చేసుకోవడానికి ఈజీగా అంటే మనం ఈ ఇట్లా కనెక్షన్స్ గానీ ఏదైనా సరే ఇట్లా ఈజీగా కనెక్షన్స్ చేసుకోవడానికి ఇప్పుడేందంటే డిస్‌ప్లే అనేది యాడ్ చేయాలి. సో డిస్‌ప్లే యాడ్ చేయాలంటే సో మనం డిస్‌ప్లే అనేది ప్లేస్ చేయాలి కదా! సో డిస్‌ప్లేకి జస్ట్ డిస్‌ప్లే. సో డిస్‌ప్లేని కన్వర్షన్ చేస్తే సో ఈ విధంగా కనెక్ట్ అయింది డిస్‌ప్లే. ఓకే. సో దీన్నేందంటే మనం టాప్‌లో పెట్టుకుంటే ఇట్లా సో ప్రతీది కూడా ఏందంటే డిస్‌ప్లే అనేది ఈ విధంగా కనెక్ట్. అది సింపుల్. ఓకే. సో ఇది సింపుల్‌గా మనకు రెసిస్టర్స్ నెక్స్ట్ సిమ్‌లింక్ అనేది అయిపోయింది. సో దీనికి రెసిస్టర్స్‌కి ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలి. సో రెసిస్టర్స్‌కి ఇప్పుడేందంటే ఒక 10, ఓకే. నెక్స్ట్ ఇదొక 20 రెసిస్టర్స్, ఓమ్స్. ఓకే. 20 ఓమ్స్. నెక్స్ట్ 30 ఓమ్స్. ఓకే.
నెక్స్ట్ ఇది మన డిస్‌ప్లే అనేది V1 ఓకే. సో, V2 నెక్స్ట్ V3 ఓకే. V1, V2, V3 అనేది ఆన్సర్. సో, మనం టోటల్ వోల్టేజ్ ఎంతుందో చూడాలి గదా! సో, టోటల్ వోల్టేజ్ కోసం ఇక్కడ మనం ఒకటని చార్జ్ చేసాం. సో, సో టోటల్ వోల్టేజ్ అంటే మనం ఎంత వోల్టేజ్ సప్లై ఇస్తున్నాం అనేది మనకు వోల్ట్‌మీటర్ అనేది కనిపియాలి గదా! సో, దానికోసం మనం ఒక వోల్ట్‌మీటర్‌ని ఇక్కడ సోర్స్ దగ్గర ప్లేస్ చేసాం. సో, ఇది క్లిక్ చేస్తే మనకు ఇలా ఉండిపోతుంది. సో, ఇది మన యాక్చువల్‌గా VDC ఎంతుంది. ఓకే. సో, నెక్స్ట్ దీంతో పాటు మనం ఎఫ్ సాల్వర్ అనేది యాడ్ చేయాలి. ఓకే. ఇక్కడ మనకు సర్క్యూట్ ఉంది గదా! సో, మనం ఏం చేసాం ఇక్కడ ఒక ఎఫ్ సాల్వర్ నెక్స్ట్ ఇది రిఫరెన్స్ అనేది 2. ఓకే. రెండిటిని మనం యాడ్ చేయాలి. సో, ఫస్ట్ ఎఫ్ సాల్వర్. ఎఫ్ సాల్వర్. ఓకే. సో, లేకపోతే జస్ట్ ఇక్కడ నుంచి మనం కాపీ చేద్దాం. సో, సాల్వ్ కాన్ఫిగరేషన్. ఓకే. సారీ. నేమ్ వచ్చేసి సాల్వ్ కాన్ఫిగరేషన్. సో, సాల్వ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేసి దీన్ని ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రికల్ రెఫరెన్స్ అంటే మనం ఎర్త్ పాయింట్ ఉంటాం కదా! సో, దానిలాగానే నెగెటివ్‌కి ఇట్లా మనం ఒకటి కనెక్ట్ చేస్తే అయిపోతుంది. సో, ఇప్పుడు మనం 10 సెకండ్స్ పెట్టేసి రన్ చేస్తాం. సో, ఎందుకంటే మన వోల్టేజ్ అనేది ఎంత ఇవ్వలేదు. 0 ఉంది కాబట్టి. ఓకే. 100 వోల్ట్స్ అనేది మనం అప్లై చేస్తాం. సో, ఇప్పుడు మనకు సో, చూశారు గదా! సో, మనకు ఎంత కట్ అవుతుందనేది టోటల్‌గా ఈడ మీరు చూడొచ్చు. 100 వోల్ట్స్ ఇస్తున్నాం. అది ఏ విధంగా డివైడ్ అయితుంది. ఓకే. సో, ఇది మనకు కేవీలోనే వస్తుంది. ఓకే. సో, దీనికేందంటే మనం కేసీఎల్ చేయాలనుకుంటే సేమ్ థింగ్. సో, ఇక్కడున్న వాటిలో సో, మోస్ట్ ఆఫ్ ది ఐటెమ్స్ మనం కాపీ చేసుకుందాం. ఓకే. కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేద్దాం. వోల్టేజ్‌ని అలాగే పెట్టేసి సో, ఇక్కడ మనం కొద్దిగా ప్లేస్ జరిపేసి సో, వోల్టేజ్ సెన్సార్ బదులు మనం కరెంట్ సెన్సార్ ఓకే. సో, కరెంట్ సెన్సార్‌ని ప్లేస్ చేద్దాం. సో, కరెంట్ సెన్సార్స్‌ని ప్లేస్ చేస్తే మనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం. ఉంది కదా! ఇది ఈ విధంగా కట్ చేయాలి. ఈ మిడిల్‌లో మనకు అంటే కరెంట్ ఇన్ సీరీస్ ఉంటుంది. వోల్టేజ్ పారలల్ ఉంటుంది. అది మనకు బాగా తెలుసు కదండీ! దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో, సింపుల్‌గా ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. సో, నెగెటివ్ పాయింట్ నెక్స్ట్ కట్ చేస్తున్నాం. నెక్స్ట్ పాజిటివ్ ఈ నెగెటివ్ పాయింట్‌ని మనం రెసిస్టర్‌కి ఇచ్చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు కూడా ఏందంటే సింబల్‌ని ఇక్కడ మనం ఇక్కడ కరెంట్‌కి ఇక్కడ వచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక సింబలింక్. సో, ఇక్కడ దీన్ని మీటర్‌కి నెక్స్ట్ ఇక్కడ సింబలింక్. సో, ఈ సింబలింక్‌ని ఇక్కడ సో, ఈ సింబలింక్స్ కన్వర్టర్ ప్లే చేసిన తర్వాత డిస్‌ప్లేస్ అని ప్లేస్ చేయాలి కదా! సో, సో డిస్‌ప్లేస్‌కి ఇక్కడ మనం డిస్‌ప్లేస్ అనేది ఇక్కడ పెట్టేసుకుంటాం. సో, డిస్‌ప్లేస్. సో, నేమ్స్ వచ్చేసి I1, I2, I3 ఓకే. సో, కరెంట్ అనేది ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటే మనకు ఇప్పుడు రన్ చేస్తే మనకు ఏ విధంగా అవుతుందన్నది చూడొచ్చు. ఓకే. కరెంట్ ఎంతుంది? సీరీస్‌లో కాబట్టి కరెంట్ సేమ్ ఉంటుంది. అదే ప్యారలల్‌గా ఉంటే కరెంట్ అనేది డిఫరెంట్ అది గుర్తుపెట్టుకోవాలి. సో, ఏందంటే మీరు
ఇది కాన్ఫిగరేషన్స్‌ని ప్యారలల్‌గా చేస్తే ఇంకోలాగా కనిపిస్తుంది. సో, మనం ప్యారలల్ ఉన్నప్పుడు ఏందంటే కరెంట్ డివైడ్ అయితది. సీరీస్‌లో ఉన్నప్పుడు కరెంట్ సేమ్ ఉంటుంది. వోల్టేజ్ అనేది ప్యారలల్‌లో సేమ్ ఉంటుంది. నెక్స్ట్ సీరీస్‌లో డివైడ్ అయితది. ఓకే. సో, ఇదేంటంటే మనం ఏ విధంగా ఉందనేది మనం డిఫైన్ అంటే మీరు ఈ సర్క్యూట్ అనేది చేస్తే మనం ప్యారలల్‌గా గాని, షంట్‌గా గాని సో, ఎలా అయినా సరే ఫిగర్ సర్క్యూట్స్‌ని మనం డిజైన్ చేయొచ్చు. ఓకే. దిస్ ఈస్ కేవీఎల్, కేసీఎల్ రిలేటెడ్. అంటే మీరు సర్క్యూట్స్‌ని ఏ విధంగా డిజైన్ చేస్తే ఏ విధంగా డిఫైన్ చేయాలని చూడొచ్చు. ఓకే. సో, దీనికి సంబంధించిన ఈ సోర్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఓకే. సో, డిస్క్రిప్షన్‌లో మీరు చూడొచ్చు. ఈ సోర్స్ దీనికి మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లేదంటే మీరు ఇదే దాన్ని ఇప్పుడు చెప్పిన వీడియో దాని ప్రకారం మీరు కూడా చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో, హోప్ దిస్ వీడియో ఇస్ మైట్ లైక్ ఫర్ యూ. సో, ఇలాంటి వీడియోస్ అనేది మీకు మళ్ళీ వస్తుంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ ఇంకేమైనా వీడియోస్ పెట్టాలనుకునే దానికి మోటివేషన్ ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.